శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో కుజుడు జనవరి 16వ తేదీ ఉదయం 4:36 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి మకర సంక్రమణం జనవరి 16వ తేదీ జరుగుతోంది. అలా ప్రవేశించిన కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ వరకు మకర రాశిలోనే ఉంటాడు. ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 11:50 మకర రాశి నుంచి కుంభరాశిలోకి మళ్ళీ మారతాడు. అంటే జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం వరకు కుజుడు మకర రాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ కుజుడి మకర సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో, అనుకూల ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలున్న రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకొని కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, కుజుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, మొత్తం మీద ఈ కుజుడి సంచారంలో మార్పు అనేది, కుజుడి మకర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే, మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. కుజుడి మకర సంక్రమణం జరిగింది 11వ స్థానంలో అవుతోంది. అంటే మీనరాశి వాళ్ళకి కుజుడి ట్రాన్సిట్లో మార్పు 11వ స్థానంలో ఏర్పడుతోంది. కుజుడి మకర సంక్రమణం 11వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 11వ స్థానంలో కుజుడు విశేషమైనటువంటి యోగదాయకమైన ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి కుజుడి మకర సంక్రమణం అనేది మీనరాశి వాళ్ళకి సంపూర్ణంగా అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఎటువంటి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది అనే విషయం పరిశీలిస్తే, మీనరాశి వాళ్ళకి ప్రధానంగా పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి. దానివల్ల ఏ పని ప్రారంభించినా ఆ పని చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనిలో కూడా సంతోషం కలుగుతుంది. తలపెట్టిన పనులన్నీ కూడా విఘ్నాలు లేకుండా జయప్రదంగా ముందుకు సాగటం వల్ల మీనరాశి వాళ్ళు ఎక్కువ ఆనందం పొందుతూ ఉంటారు. అలాగే ఇంతకుముందు నిలిచిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ నిరాటంకంగా పూర్తి చేసే యోగము మీనరాశి వాళ్ళకు ఉంది. ఇంతకుముందు ఏదైనా ఒక ముఖ్యమైన పని మధ్యలో వదిలిపెట్టినా, చెయ్యాలనుకొని చెయ్యకపోయినా వాటన్నిటినీ కూడా ఇప్పుడు కుజుడు మకర రాశిలో ఉన్నప్పుడు, ఈ కుజుడి మకర సంక్రమణం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. అలాగే రావాల్సిన ధనం కూడా సకాలంలో చేతికి అందుతుంది. ఇంతకుముందు మీకు ఏదైనా బల్క్ అమౌంట్ రావాల్సి ఉన్నట్లయితే ఆ బల్క్ అమౌంట్ వచ్చే యోగం కూడా ప్రధానంగా ఇప్పుడు కనిపిస్తోంది. అంటే మొండి బాకీలు వసూలయ్యే సూచనలు కూడా మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏ పని చేయాలన్నా కూడా మనోధైర్యం విపరీతంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. దృఢ సంకల్పంతో ఏ కార్యక్రమాన్నైనా సరే జయప్రదంగా నిర్వహిస్తారు. బాగా కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా మీనరాశి వాళ్ళు అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆ కష్టసాధ్యమైన పనులన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించి అందరి పేరును పొందగలుగుతారు. నూతన వస్తులాభం మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఇంటికి అవసరమైనటువంటి కొత్త కొత్త వస్తువులను మీనరాశి వాళ్ళు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే సుఖ సంతోషాలకు, భోగభాగ్యాలకు లోటు ఉండదు. మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి 11వ స్థానంలో, ఏకాదశ స్థానంలో ఈ కుజుడి మకర సంక్రమణం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ కుజుడి మకర సంక్రమణం అన్ని విధాలుగా కూడా మీనరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. కుజుడి సంపూర్ణమైన బలం ఉండటం వల్ల పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. అలాగే సొంతింటి కళను కూడా సాకారం చేసుకుంటారు. 11వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల తొందరలోనే ఇల్లు కొనుక్కోవాలని, కట్టుకోవాలని చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తాయి. అలాగే భూములు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ ఇలాంటివి కొనుక్కోవాలన్నా, మంచి రేటుకి అమ్మాలన్నా వాటికి కూడా ఇప్పుడు అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి. రియల్ ఎస్టేట్లో మంచి సత్ఫలితాలు పొందే సమయంగా చెప్పుకోవాలి. ఎవరైనా బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నం చేస్తుంటే అవి కూడా వచ్చే సమయంగా చెప్పుకోవాలి. కాబట్టి ఈ కుజుడి మకర సంక్రమణం అనేది మీనరాశి వాళ్ళకి 11వ స్థానంలో అద్భుతంగా యోగిస్తోంది. కాబట్టి ఈ కుజుడి మకర సంక్రమణం ఉన్నంతకాలము కూడా మీనరాశి వాళ్ళు అద్భుతమైన అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇంకా ఆ ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే
కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. అప్పుడు ఫలితాలు రెట్టింపై ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. కుజుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ కుజుడి మకర సంక్రమణం ఉన్నంత కాలము వచ్చే మంగళవారాలు కొద్దిగా ఉసిరికప్పుడి కొన్ని నల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. వీలైతే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కూడా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో కుజదీపాన్ని వెలిగించండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే, కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు, కుజుడికి ఇష్టమైన అంకె 9. కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి 9 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. దీన్నే కుజదీపము అనే పేరుతో పిలుస్తారు. కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలము కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు మంగళవారం పూట ఈ కుజదీపాన్ని వెలిగించండి. సహజంగా దక్షిణం వైపు వెలిగించే దీపం పితృదీపం అంటారు. కానీ దక్షిణం వైపు వెలిగించే దీపంలో ఒత్తులు తెల్లటివి ఉంటే దాన్ని పితృదీపం అంటారు. అలా కాకుండా ఒత్తులు ఎర్రటివి ఉండి 9 ఒత్తులు ఉంటే దాన్ని కుజదీపం అంటారు. అందుకే 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి. ఈ కుజదీపం వల్ల కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఇది ప్రతి మంగళవారము చేసుకోవాలి. ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాసి ఎరుపు రంగు ఒత్తులుగా చేసుకొని కూడా దీపం వెలిగించుకోవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారాలు ఏ రాశి వాళ్ళైనా నానబెట్టినటువంటి కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. ముందు రోజు రాత్రి అంటే సోమవారం రాత్రి కొన్ని కందులు నానబెట్టుకొని మంగళవారం ఆ నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించినా కూడా ఈ కుజుడి ఉపవాసం వల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఎద్దుకి బెల్లంతో చేసిన పదార్థాలు మంగళవారం పూట తినిపించినా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారం పూట 1.25 kg కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మంగళవారం కుజహోరలో కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తే కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి, ఒకరు లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి మంగళవారం ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే కుజుడు పూర్తిగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ, నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ చెయ్యండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, 6 ప్రదక్షిణలు చేయటం లేదా 9 ప్రదక్షిణలు చేయటం, ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం చదువుకోవటం ద్వారా కూడా కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం పూట అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయటం, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా కూడా కుజుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ప్రధానంగా కుజుడి మకర సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందటానికి కుజుడికి సంబంధించిన ఈ శక్తివంతమైన విధి విధానాలు ద్వాదశ రాశుల వాళ్ళు పాటించండి. ఈ మకర సంక్రమణం అనేది కుజుడికి వచ్చినప్పుడు పూర్తిగా కుజుడి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాలలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల ట్రాన్సిట్ చేంజెస్ని పరిగణనలోకి తీసుకొని, అంటే గ్రహాల మార్పులను పరిగణనలోకి తీసుకొని ఎటువంటి పూజలు చేసుకోవాలో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా?
గ్రహాలు ఎప్పుడు మారినా కూడా అవి సంపూర్ణంగా మీకు యోగించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.